హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే 27 నుంచి ఏఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ వారు చూసుకోవచ్చు. పలు ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీరు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరు, టెక్నికల్ ఆఫీసర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గాను ఈ నెల 27 నుంచి అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నిర్వహిస్తున్నట్టు టీజీపీఎస్సీ పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతుందంటూ టీజీపీఎస్సీ అయితే మనకు పేర్కొనడం జరిగింది. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 27 నుంచి 31 వరకు హాజరు కాని వారు వచ్చే సంవత్సరం జనవరి 2వ తేదీన హాజరు కావచ్చంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఏదైనా పెండింగ్ సర్టిఫికేట్ ఉంటూ కూడా మనకు జనవరి 2వ తారీఖు నాడు అటెండ్ కావచ్చంటూ మనకు ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం అయితే tspc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా బడుల్లో ఇక టీచర్ల ఫోటోలు అంటూ క్లాస్ రూమ్లో ఏర్పాటు చేయడం సర్కార్ అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. సో బినామీలు డుమ్మా కొట్టే టీచర్లపై నిఘా, సబ్జెక్టు ఫోన్ నెంబర్తో సహా ప్రదర్శన, ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సర్కారు బడుల బలోపేతానికి ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాలలో టీచర్ల పనితీరు, సమయపాలనపై దృష్టి సారించిందంటూ ఇవ్వడం జరిగింది. చాలా జిల్లాల్లో మారుమూల గ్రామాల్లో కొంతమంది టీచర్లు సమయానికి వెళ్ళకపోవడం, బీనామీలను పెట్టి విద్యాబోధన చేర్చడం వంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ చర్యలు తీసుకుంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఇదైతే కొంత మంచి ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి స్థాయిలో అమలు చేస్తామంటూ మనకు ప్రభుత్వం కూడా పేర్కొనడం జరుగుతుంది. సో దీనిపైన అయితే ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఏఈఓలకు పదోన్నతి అంటూ మనకు వార్త తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యవసాయ శాఖలో 246 గ్రేడ్ 2 విస్తరణ అధికారుల పోస్టులు గ్రేడ్ 1గా మారున్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలంటూ వ్యవసాయ శాఖ కార్యదర్శి పేర్కొనడం జరిగింది. సో దీని కారణంగా అయితే మనకు ఎంత వేకెన్సీ ఏర్పడుతుంది, మనకు ముందు నోటిఫికేషన్కి ఎన్ని ఖాళీలు ఏర్పడుతున్న విషయాలు అయితే అప్డేట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి అప్డేట్ న్యూస్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా విద్యార్థిని బీడీఎస్ ఎగ్జామ్ రాసేందుకు అనుమతించండి అంటూ కాలేజీ హెల్త్ వర్సిటీకి హైకోర్టు ఆదేశం. ఫీజు కట్టలేకపోవడంతో గత పరీక్షలకు రాయలేకపోయిన అర్జియా ఫాతిమాను వచ్చే జనవరిలో జరిగే బీడీఎస్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కు అనుమతించాలంటూ కాలేజీ హెల్త్ వర్సిటీకి హైకోర్టు అయితే ఆదేశించింది. ఫాతిమా నిజామాబాద్లోని డెంటల్ కాలేజీలో 2020లో థర్డ్ ఇయర్ పూర్తి చేశారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు కట్టలేక ఫైనల్ ఇయర్ పరీక్ష రాయలేకపోయారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో పరీక్ష రాసేందుకైతే అవకాశం కల్పించడం జరిగింది. సో దీనిపైన ఆర్థిక భారానికి న్యాయస్థానం అండగా నిలిచిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే గిరిజన పిల్లల కోసం సివిల్స్ కోచింగ్ సెంటర్ పెట్టిందంటూ మరొక పాయింట్ చూసుకోవచ్చు. సీఎంకు ఆదివాసీల ఎమ్మెల్యేల వినతి. ఆదివాసీ విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్గా తీర్చిదిద్దేందుకు సాయం చేయాలంటూ ముఖ్యమంత్రి అయితే వారు కోరడం జరిగింది. గడిచిన 70 ఏళ్లలో తెలంగాణ క్యాడర్లో ఆదివాసీ వర్గాల నుంచి ఒక్క సివిల్ సర్వెంట్ కూడా లేరంటూ, అదేవిధంగా కనీసం గ్రూప్ 1 అధికారి కూడా సెలెక్ట్ కాలేదంటూ వారైతే వాపోవడం జరిగింది. దీనికి సంబంధించి 500 మంది ప్రిపేర్ అయ్యే విధంగా సౌకర్యాలు కల్పించి ఆదివాసీలు ఉన్న ప్రాంతాల్లో కొంత ఏర్పాటు చేయాలంటూ వారైతే కోరడం జరిగింది. వీటితో పాటు జేఈ మరియు నీట్ కోచింగ్లకు కూడా అవకాశం కల్పించాలంటూ వారైతే ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సో ఇదైతే కొంత గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే మౌలిక వసతుల వల్ల కొంత మార్పు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జనవరి 3 నుంచి యూజీసీ నెట్ పరీక్ష అంటూ వార్త చూసుకోవచ్చు. యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు డిసెంబర్ 2024 పరీక్షలు అయితే జనవరి 3 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. ఇది కంప్యూటర్ బేస్లో ఉంటుంది కాబట్టి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు 2 సెషన్లో పరీక్షలు జరుగుతాయంటూ మనకు పేర్కొనడం జరిగింది. దీని కారణంగా పిహెచ్డి ప్రవేశాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవకాశాలు ఉంటాయంటూ మనకు పేర్కొనడం జరిగింది. మనం పాయింట్ తీసుకుంటే ఏప్రిల్ 23 నుంచి జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్, మే 18న పరీక్ష నిర్వహణ. జేఈ అడ్వాన్స్ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. జేఈ మెయిన్స్ తుది ఫలితాలు 2025 ఏప్రిల్ 23 లేదా అంతకంటే ముందే విడుదల చేయడం జరుగుతుందంటూ ఐఐటి కాన్పూర్ పేర్కొంది. మెయిన్ ర్యాంకర్లు ఏప్రిల్ 23 నుంచి మే 2వ తేదీ వరకు జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటూ మనకు పేర్కొనడం జరిగింది. మే 5వ తేదీ వరకు ఫీజు చెల్లించి మే 11 నుంచి 18 వరకు అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియకు సంబంధించి పకడ్బందీగా అయితే డేట్లు ప్రకటించడం జరిగింది. సో ఎవరైతే జేఈ అడ్వాన్స్ రాస్తున్నారో వారైతే చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చామంటూ, ఎన్నికల హామీలను నెరవేరుస్తామంటూ, భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ టీపీసీసీ అధ్యక్షుడు అయితే పేర్కొనడం జరిగింది. 50,000 ఉద్యోగాల భర్తీ సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ప్రభుత్వానికి కృతజ్ఞతా బహిరంగ సభను అయితే నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మనకు టీపీసీసీ అధ్యక్షుడు అయితే పేర్కొనడం జరిగింది. ముందు మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి, దీనికి సంబంధించి ప్రతిపాదన కూడా ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. సో మనకు ముందు అయితే చాలా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగ అభ్యర్థులు ఒక విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకోవాలి. సో మనకు 2025 సంవత్సరం నోటిఫికేషన్ వస్తున్నాయి కానీ చెప్పి
ఏదో 6 నెలలు, 8 నెలలు చదువుకొని బయటికి వెళ్తా అంటే కుదరదు. సో, ఒక్కోసారి అనివార్య కారణాలతోటి కొన్ని పోస్ట్‌పోన్ కావచ్చు, కొంత డిలే కావచ్చు. 2025 అనుకున్నది 2026 కూడా పోయే అవకాశాలుంటాయి. కాబట్టి మీరు 6 నెలలు అనుకున్నది ఒక సంవత్సరం, సంవత్సరంన్నర పాటుకు షెడ్యూల్ చేసుకొని ముందుకొచ్చే ప్రయత్నం చేయండి. సో, అలా లేని తరుణంలో మీరు ఈ ప్రిపరేషన్‌కి రాకపోవడం మంచిదనుకోవచ్చు. ఎందుకంటే మనం అనుకున్న సమయంలో పరీక్షలు జరగొచ్చు, జరగకపోవచ్చు, కొంత వాయిదా పడొచ్చు, కొంత డిలే అవ్వచ్చు, ఏదైనా జరగొచ్చు. కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలుగా సెట్ చేసుకొని వచ్చే ప్రయత్నం చేయండి. సో, మధ్యలోకి వచ్చిన తర్వాత అటు ముందుకు వెళ్ళలేము, అటు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ముందు ముందు మాత్రం మరిన్ని నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు అయితే ప్రారంభమైనాయి. దీనికి సంబంధించి చూసుకుంటే లాజిస్టిక్ ఎగ్జిక్యూటివ్, ట్రాన్స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్, నవత లాజిస్టిక్స్, సప్లై ఎసెన్షియల్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ప్రోగ్రామ్, ఈక్యూయూ ఐపీపీ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ సర్వీసు, లెన్స్ కార్ట్ స్టోర్ అసోసియేటు, డాక్టర్ రెడ్డిస్ ఫార్మా టెక్నికల్ ప్రోగ్రామ్ కోర్సులకు అయితే అడ్మిషన్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత వివరాల కోసం అయితే issu.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. యువత అయితే ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మీరు సొంతంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కంపెనీల చుట్టూ తిరిగి సెలెక్ట్ అవ్వడం అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో, మీకు ఇందులో జాయిన్ కావడంతో ప్లేస్మెంట్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఒక ఉద్యోగం అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే రీవెరిఫికేషన్ చేయించి న్యాయం చేయండి అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. డిఎస్సి 2024 హిందీ ఉపాధ్యాయుల నియామకాల్లో జగిత్యాల జిల్లాలో అనేక అవకతవకలు జరిగాయంటూ రీవెరిఫికేషన్ చేయించి తమకు న్యాయం చేయాలంటూ హిందీ పండితులు అయితే ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల జిల్లాలోని హిందీ పండితుల సెలక్షన్ల విషయంలో నియమ నిబంధనలు పాటించకుండా అభ్యర్థులు ఎంపిక చేశారంటూ ఈ విషయంలో రీవెరిఫికేషన్ చేయించి తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికైతే వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కొంత అయితే అవకతవకలు పాల్పడ్డట్టు వారైతే పేర్కొనడం జరుగుతుంది. సో, దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. చూశారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అనేది మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.